గురుభ్యో నమః. నా పేరు మహేష్ యోగా వైబ్స్ ఛానల్కి స్వాగతం. ఈ ఆసనం సర్వాంగాసనం. ఇది ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. మీకు సర్వాంగాసనం ఏ రకంగా చేయాలో చేసి చూపిస్తాను. నిదానంగా సాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందు కాళ్ళని ఇలా ఉంచుకొని తరువాత ఇలా తీసుకురాగలిగితే ఇలా వెనక్కి తీసుకురండి. ఇలా తీసుకొస్తూ నడుం కింద చేతుల్ని ఇలా జరుపుకుని నిదానంగా రెండు కాళ్ళు కలిపి పైకి లేపడానికి ప్రయత్నం చేయండి. మీ ఛాతిని మీ గడ్డానికి ఆంచాలి. అప్పుడే సరైన ఫలితం వస్తుంది. సర్వాంగాసనం అంటే కాలు బొటనవేలు దగ్గర నుంచి తల వరకు అన్ని అవయవాలకి ఉపయోగపడే ఆసనంగా చెప్పవచ్చు. ఈ ఆసనం వల్ల థైరాయిడ్ గ్రంథికి ఎక్కువ రక్తం అందుతుంది. ఆ గ్రంథి పనితీరును కూడా హెచ్చు తగ్గులు లేకుండా పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. దాంతో థైరాయిడ్ సమస్యలు కూడా తగ్గుతాయి. థైరాయిడ్ ఇబ్బందులు లేనివారు భవిష్యత్తులో రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. ఈ ఆసనంలో తలకిందులుగా ఉండటం చేత తలలో ఉండే పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథులకి ఎక్కువ రక్తం సరఫరా జరిగి వాటి పనితీరు మెరుగుపడుతుంది. అన్ని హార్మోన్ల ఉత్పత్తులను కూడా కంట్రోల్ చేసేది పిట్యూటరీ గ్రంథి కాబట్టి ఈ ఆసనం వలన అన్ని ఎండోక్రైన్ గ్రంథులు పని సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. ఈ ఆసనం వల్ల అన్ని గ్రంథుల పనితీరు మెరుగుపడటం వల్ల ఎదుగుదల అయిపోయిన పిల్లలు ఈ ఆసన సాధనంలో పెరగడానికి కూడా అవకాశం ఉంది. వెరికోస్ వెయిన్స్ ఉన్నవారికి ఈ ఆసనం వల్ల కాళ్ళలోని సిరలో శక్తి పుంజుకుని రక్తాన్ని మోసుకెళ్లే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. వెరికోస్ వెయిన్స్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి కాళ్ళల్లో ఉండే చెడు రక్తం గుండెకి చేరకుండా ఎక్కువ సమయం కాళ్ళల్లోనే ఉండిపోవటం చేత కాళ్ళపోట్లు, మంటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరి ఆసనాన్ని 2 పూట్ల సాధన చేస్తే మంచి ఫలితాలను చూడగలుగుతాం. గుండెకు దూరంగా ఉండే కాళ్ళకి, పాదాలకి రక్త ప్రసరణ తక్కువగా మెల్లగా నడుస్తుంది. పనిచేసేవారికి రక్త ప్రసరణ బాగానే ఉన్నా శరీర శ్రమ లేని వారికి రక్త ప్రసరణ తక్కువ జరిగి వారికి కాళ్ళ తిమ్మెరలు, మంటలు, స్పర్శ తగ్గటం ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తాయి. 45 సంవత్సరాలు దాటిన వారికి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. వీరు సర్వాంగాసనం సాధన చేయటం మొదలుపెట్టి ఎక్కువసేపు ఉండగలిగే స్థితికి కనుక వచ్చారంటే మంచి మార్పులు చాలా త్వరగా కనపడతాయి. ముఖ్యంగా పిల్లలకి మెదడుకి రక్తం ప్రసరణ ఎక్కువగా జరిగి దాని నుండి ప్రాణవాయువు బాగా మెదడుకు చేరి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఇది పిల్లల్లో జ్ఞాపక శక్తిని, ఆలోచన శక్తిని కూడా పెంచుతుంది. పెద్దవారికి కూడా ఇదే రకంగా పనిచేస్తుంది. మెడ నొప్పి, నడుము నొప్పులు, గుండె ఇబ్బందులు, హై బీపీ ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకపోవటం మంచిది. బాగా బరువు ఉన్నవాళ్ళు కూడా చేయకపోవటం మంచిది. ఏదైనా సందేహాలు ఉంటే దిగువ ఇచ్చిన వాట్సాప్ నంబర్కి ఫోన్ చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. ఉండగలిగిన సేపు ఉండి మళ్ళా అదే రకంగా మోకాళ్ళను వంచి వెనక్కి తీసుకొచ్చి నిదానంగా నీటి కుండను దించినట్టు మీ నడువుని చేతుల సపోర్ట్తో ఇలా దించుకోండి. తర్వాత పూర్తిగా ఇలాగా చేతుల మీదే వచ్చి ఇలా గాలిలో మీరు చేయలేకపోతే ఒక గోడకు సపోర్ట్ తీసుకోండి. గోడకు తీసుకుని గోడను సపోర్ట్ తీసుకుంటూ పైకి లేపుకోవడానికి ప్రయత్నం చేయండి. నిదానంగా సాధన చేయక మీరు పూర్తి స్థితికి వస్తారు. మీ ఆరోగ్యం కోసం నేను చెప్పబోయే ఆసనాల గురించి కానీ తర్వాత వీడియోలో కలుద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః.